ప్రశాంత్ కిషోర్ యొక్క లేటెస్ట్ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ప్రశాంత్ కిషోర్ యొక్క లేటెస్ట్ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ లీక్ చేసిన దాంట్లో తెలుగుదేశం జనసేన కూటమికి దాదాపు 143 స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తుందని చెప్పిన పరిస్థితి. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగా లీక్ చేయటం ఏంటి? అసలు ప్రశాంత్ కిషోర్ సర్వే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ప్రశాంత్ కిషోర్ అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కుడి భుజంగా ఉండి 2019లో ఆయన గెలిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు రివర్స్ అయ్యారు? ఈ సర్వే ఇప్పుడుది కాదు, 1 year క్రితమే ఈ సర్వేని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశాంత్ కిషోర్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీని గురించి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినా ఆయన పద్ధతి మార్చుకోలేదు. చివరికి ఈ పీకేని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇప్పుడు ఈ సర్వే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుందాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో టీడీపీ జనసేనకు 143, వైసీపీకి 32 స్థానాలు వస్తాయని చెప్పి ఇది 1 year క్రితమే ప్రశాంత్ కిషోర్ మనకి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి ఉంది. మనకి ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ సర్వే లాగా. కానీ ఇది 1 year క్రితమే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. మేము ఇంత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఈ విధంగా సర్వేలు రావటం ఏంటి, మీరు తప్పుడు సర్వే చేస్తున్నాం, నీ సర్వే తప్పుడు తరగా ఉంది అని చెప్పి ఆయన్నే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తలబట్టుకున్న ప్రశాంత్ కిషోర్ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎడమొహంగా పెడమొహంగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల వారీగా ఎలా ఉన్నాయి సర్వేలు, ఎలా ఉన్నాయి? పీకే చేసిన సర్వేలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వద్దాం. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ. వీటిలో మొత్తం స్థానాలు చూసుకుంటే శ్రీకాకుళంలో 10, విజయనగరం 9, విశాఖపట్నం 15. ఈ మొత్తం చూసుకుంటే దాదాపు 15 + 1 34 నియోజకవర్గాలు ఉండగా అందులో వైసీపీకి శ్రీకాకుళంలో 1 స్థానం, టీడీపీ జనసేన కూటమికి 9. ఆ విధంగానే విజయనగరం జిల్లాలో చూసుకుంటే 3 వైసీపీకి, 6 టీడీపీ జనసేనకు. విశాఖపట్నంలో చూసుకుంటే 2 స్థానాల్లో వైసీపీ, దాదాపు 13 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి సీట్లు కొట్టుకోబోతుందని చెప్పి పీకే చెప్తున్న సర్వే. పీకే ఏదైనా యాక్యురేటెడ్గా ఇస్తాడు. యాక్యురేటెడ్గా సర్వే చేసిన తర్వాత ఆయన రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారు. అదే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. మిగతా జాతీయ మీడియాలో కూడా ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు ఏ పార్టీ గెలవబోతున్న అంశం పైన. ఇది యాక్యురేటెడ్గా సర్వే అనమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చాడు. విశాఖ వేదికగా ఆయన 3వ రాజధాని పెట్టాలని ఆయన అనుకున్నాడు. ఉత్తరాంధ్ర కోసం మేము కట్టుబడి ఉంది, వైసీపీ ఉత్తరాంధ్ర కోసం పుట్టిందని చెప్పి 3వ రాజధాని ప్రపోజల్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్రలో పెద్ద షాక్ తగలపోతున్నట్టుగా మనకి ఇక్కడ పీకే సర్వేలు మనకి అర్థమవుతుంది. దాదాపు చూసుకోవచ్చు మనకి 34 స్థానాల్లో కేవలం 6 స్థానాలకే వైసీపీ ఇక్కడ పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తూగోపాగో జిల్లాలో కూడా చూసుకుంటే 19 స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే వైసీపీకి కేవలం సింగిల్ డిజిట్ 2 స్థానాలు మాత్రమే పరిమితమైంది. 17 స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లా 17 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలకు 15 నియోజకవర్గాలకు 1 నియోజకవర్గం మాత్రమే. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఓటర్లందరూ బాగా తీవ్ర వ్యతిరేకంగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఓన్లీ 1 స్థానంలో గెలుస్తుంది. దాదాపు 14 స్థానాలు టీడీపీ గెలవబోతుంది. మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా చూసుకుంటే ఇది రాజధాని బెల్ట్లో ఒక భాగము. అందులో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 2 నియోజకవర్గాలు వైసీపీ, 14 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన విజయ దుందుబి భోగిస్తుందని మనకు తెలుస్తుంది. మరోవైపు గుంటూరు కృష్ణా సీడ్ క్యాపిటల్గా ఉంటాయి. ఈ 2 జిల్లాలు రాజధానిని పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా చూసుకుంటే 17 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ 1, జనసేన 16 స్థానాలు, జనసేన టీడీపీ కూటమి 16 స్థానాలు గెలవబోతుంది. ఇది సింగిల్ డిజిట్. ఇది దాదాపు 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. టీడీపీకి 2019లో 2 స్థానాలు మాత్రమే గుంటూరులో వచ్చినాయి. ఇప్పుడు దానికి రిపీట్ అయ్యి ఇంకా 1 స్థానం ఎక్స్ట్రా టీడీపీ జనసేన కూటమిని గెలుచుకోబోతున్నాయని చెప్పి పీకే సర్వే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఉన్న 12 స్థానాలకు దాదాపు 2 స్థానాలు
టీడీపీ జనసేన కూటమిలు 10 స్థానాలు. అలానే నెల్లూరులో చూసుకుంటే 3 స్థానాల్లో వైసీపీ, 7 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమిలు గెలుచుకోబోతున్నాయి. మరోవైపు చిత్తూరు రాయలసీమ బెల్ట్ చూసుకుంటే 4 జిల్లాల రాయలసీమ దాదాపు 52 స్థానాలున్న రాయలసీమలో వైసీపీకి వచ్చే స్థానాలు వచ్చేసి కేవలం 15 స్థానాలకే ఇక్కడ పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 37 స్థానాల్లో అంటే 52 నియోజకవర్గాల్లో దాదాపు 37 స్థానాల్లో టీడీపీ జనసేన కూటములు సీట్లు కొట్టుకోబోతున్నాయి. ఇలా దాదాపు చూసుకుంటే 143 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతుందని చెప్పి పీకే ఆనాడే చెప్పాడు. ఆనాడంటే 1 year బ్యాకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అక్కడే వాళ్ళిద్దరికీ వివాదం ముదిరింది. ఆ తర్వాత ఆ వివాదం చిలికి గాలివానై ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన కూటమి నుంచి ఐపాక్ నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన ఇండివిజువల్గా బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తూ ఓటర్లు అవేర్నెస్ చేస్తూ ఆయన రాజకీయంగా ఎదగటానికి ఆయన ప్రపోజల్స్లో ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇంత యాక్యురేటెడ్గా ఇచ్చిన ఇదే సర్వే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడున్న 143 స్థానాలు ఏవైతే ఉన్నాయో మరో 7 స్థానాలు కూడా పెరగొచ్చు అని చెప్పి తాజా సర్వేలు అన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సర్వే చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పడతలేదు అనుకుంటా. అందుకనే ఇదంతా ఫేక్ సర్వే అని చెప్పి పేటీఎం బ్యాచ్తో కొంత వాళ్ళు సోషల్ మీడియాలో కొంచెం వీటిని ట్రోల్ చేస్తూ ఇదంతా ఫేక్ సర్వే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కాదు, ఇంతకన్నా పీకే సర్వే కన్నా ఏదైతే 143 స్థానాలు ఏదైతే తెలుగుదేశం జనసేన కూటమికి ఇచ్చాడో ఇంతకన్నా ఇంకా 7 స్థానాలు పెరిగి 150 నుంచి 155 స్థానాల్లో టీడీపీ జనసేన కూటములు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని విజయ దుందుబి మోగించనుంది. వచ్చేది 2024లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతున్నాయి. ఇవే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి టీడీపీ జనసేన కార్యకర్తల యొక్క ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పీకే యొక్క లేటెస్ట్ సర్వే, దాని యొక్క అప్డేట్స్.